1759 జార్జెస్ జాక్వెస్ డాంటన్ ఫ్రెంచ్ విప్లవం తొలినాళ్లలో ముందుండి నడిపించిన నాయకుడు. ఈయన పుట్టింది ఈరోజే. తొలి ఫ్రెంచ్ రిపబ్లిక్ ఏర్పాటు చేసిన ఈయన ఫ్రాన్స్లోని ఆర్సిస్ సూర్ యూబ్లో పుట్టారు. లాయర్గా పనిచేసేవాడు. జాకోబిన్ పార్టీ నేతగా ఉన్నాడు. 1789లో ఫ్రెంచ్ రాజరికాన్ని కూలదోయడంలో కీలక పాత్రధారిగా ఈయన చెప్పుకుంటారు. కానీ ఫ్రెంచ్ విప్లవం విజయం తర్వాత అతివాదుల ప్రాబల్యం పెరిగింది. మితవాది అయిన డాంటన్పై విప్లవ వ్యతిరేకులకు సహకరించాడన్న ముద్ర వేశారు. ఈ ఆరోపణలతో 1794 ఏప్రిల్ 5న గిలిటిన్ యంత్రంపై డాంటన్కు మరణశిక్ష అమలు చేశారు. చనిపోయే నాటికి ఆయన వయసు 34 ఏళ్లు. ఏకే ఫజ్లుల్ హక్ బెంగాల్ టైగర్గా పేరున్న స్వతంత్ర యోధుడు. ఆయన పుట్టింది ఈరోజే. జులోకటి జిల్లా సతూరియాలో పుట్టారు హక్. కోల్కతా వర్సిటీలో చదివిన ఆయన కాంగ్రెస్ నేతగా ఎదిగారు. మహ్మద్ అలీ జిన్నా కంటే ముందే 1920లోనే ముస్లిం లీగ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఫజ్లుల్ హక్ 1940లో పాకిస్తాన్ ఏర్పాటు ఉద్యమాన్ని నడిపించారు. పాక్ ఏర్పాటు తర్వాత తూర్పు బంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1955లో పాకిస్తాన్ హోంమంత్రిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్గా మారిన నాటి తూర్పు పాకిస్తాన్కు గవర్నర్గా పనిచేశారు. హక్ 1942 ఏప్రిల్ 27న కన్నుమూశారు. 1947 కశ్మీర్ భారతదేశానికి మానని గాయం. స్వాతంత్రానికి ముందు స్వతంత్ర సంస్థానంగా ఉన్న కాశ్మీర్ను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి రాజా హరిసింగ్ అంగీకరించింది ఈరోజే. భారత్ పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత కూడా స్వతంత్రంగానే ఉండాలనుకున్నాడు హరిసింగ్. కానీ కశ్మీర్ను బలవంతంగా కలుపుకోవడానికి పాక్ ప్రయత్నించడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. చివరికి కొన్ని కండిషన్స్తో ఇండియన్ యూనియన్లో కలపడానికి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమైంది. 1977 స్మాల్ పాక్స్ మనం చిన్న అమ్మవారుగా పిలిచే అంటువ్యాధి. ఊళ్లనే పొట్టను పెట్టుకునే ఈ మహమ్మారిపై ప్రపంచం విజయం సాధించింది ఈరోజే. ఇదే రోజున సోమాలియాలోని మెర్కా జిల్లాలో చివరి స్మాల్ పాక్స్ కేసును గుర్తించారు. దీంతో స్మాల్ పాక్స్ ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించిన రోజుగా దీన్ని పాటించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. వ్యాక్సినేషన్లో సాధించిన విజయంగా దీన్ని భావిస్తారు. 1984 స్టెఫానీ ఫే బ్యాక్లియా. ఈ పేరు చాలా మందికి తెలీదు. కోతి గుండెను అమర్చుకున్న మొదటి చిన్నారిగా ఈ పాప చరిత్రకెక్కింది ఈరోజే. బేబీ ఫేగా గుర్తింపు పొందిన ఈ అమెరికన్ శిశువు వయసు అప్పటికి 12 రోజులు మాత్రమే. పుట్టుకతోనే హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అనే జబ్బుతో పుట్టింది. దీంతో వైద్య చరిత్రలో తొలి ప్రయోగంగా జెనో ట్రాన్స్ప్లాంట్ విధానంలో బబూన్ కోతి గుండెను స్టెఫానీకి అమర్చారు. డాక్టర్ లీనార్డ్ బెయిలీ నిర్వహించిన ఈ ఆపరేషన్ తర్వాత బేబీ ఆరోగ్యంగా ఉండడంతో సక్సెస్ అయినట్టు భావించారు. కానీ 21 రోజుల తర్వాత నవంబర్ 15న బేబీ ఫే కిడ్నీ ఇన్ఫెక్షన్తో చనిపోయింది. ఇది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో పాప పేరు ప్రకటించలేదు. 13 ఏళ్ల తర్వాత 1997లో ఆమె తల్లి స్వయంగా స్టెఫానీ పేరుని బయటపెట్టింది.